ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం. నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులమని చెప్పుకునే కొందరు ప్రస్తుత ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ భాయవత్ సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అయింది. ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు నల్ల రాజారాం, అందాపూర్ రాజేష్ మాట్లాడారు. నిన్న దళితులమని చెప్పుకునే జీవన్ రెడ్డి అనుచరులు బీజేపీ దళిత వ్యతిరేకి అని మాట్లాడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే పైడి రాకేష్ రెడ్డి గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే జీవన్ రెడ్డి అనుచరులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నిన్న ఇదే ఏరియాలో ధర్నా చేసిర్రు. ఆ ధర్నాలో వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే, భారతీయ జనతా పార్టీ అంటే దళితులకు ద్రోహం చేసేటువంటి పార్టీ అని చెప్పారు. నేను వారికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, అంటే మీకు అనుకూలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ దళితులకు అనుకూలం లేదు, మీకు అనుకూలంగా లేకపోతే భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమా అని అడుగుతా ఉన్నా. ప్రభాకర్ గారు, మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ప్రభాకర్ గారు, మీరు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఎంపీటీసీలు వ్యతిరేకిస్తే మీ ఎంపీపీ పదవి పోతాయనే విషయాన్ని ఖరాఖండిగా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి పార్టీ నడుస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభాకర్ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద రాళ్ళేయాలని చూస్తా ఉన్నారో, మేము అడుగుతా ఉన్నాం, దళిత బంధు పేరు మీద కమిషన్లు తీసుకుందోలో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. మీ లెక్క 12 ఎకరాలు అసైన్ భూమిని నిజామాబాద్ ప్రధాన రహదారి మీద ఏదైతే కబ్జా చేయలేమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీ లెక్క 2 హార్వెస్టర్లు 2 ట్రాక్టర్లు తీసుకోలేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నాం, ఆటో నుంచి చాలైనా నువ్వు క్రీటా దాకా ఎట్లా ప్రయాణం చేసినావో దాన్ని కూడా బయట పెడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది? నేను ఒక నాయకుడు ఇక్కడ ఉండి మాట్లాడుతా ఉన్నాడు, ఏమని మాట్లాడుతా ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బీసీ అధ్యక్షుడు తీసేసినామని మాట్లాడుతా ఉన్నారు. ఏదైతే రాజస్థాన్ విషయంలో చూడండి, ఛత్తీస్గఢ్ విషయంలో చూడండి, గిరిజన బిడ్డ అయినటువంటి గిరిజనులను చేసినాం. ఏదైతే రాజస్థాన్ లో యాదవ్ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డను చేసినాం. బీసీలను చేసినామా లేదా అని అడుగుతా ఉన్నాం. మీ లెక్క రవిలను సత్యాలను చంపలేమన్నా, ఏదైతే దళిత నాయకుడు అన్నటువంటి ఒక దళిత నాయకుడి మీద ఏదైతే పెట్రోల్ పోసి ఆయన కార్ని తగలబెట్టినావో అప్పుడెక్కడ పోయినావన్నా నువ్వు అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. దాంట్లో చేపించి నువ్వే కదా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేవని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం, నీ మంత్రివర్గంలో ఏదైతే కేసీఆర్ గారి మంత్రివర్గంలో మాలా ఉంటే మాదిగా లేడు, మాదిగా ఉంటే మాలా లేడు, మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారో ఒక్కసారి చెప్పనే విషయాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా రాకేష్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్నారు కదా. రాకేష్ రెడ్డి గారు ఏదైతే పెద్ద మాలై ఏ దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు, పెద్ద మాదిగై దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు, పెద్ద దళితుడై దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో ఎవరైనా కానీ అక్రమాలు చేసినటువంటి బినామీలను అందరినీ కూడా బయటికి తీస్తాం. ఆ నమ్మకంతోనే ఇక్కడ మాకు ఓట్లేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభాకర్ గారు, దళితుడు అయినటువంటి ప్రభాకర్ గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నాం, దళితుడైనంత మాత్రాన అక్రమాలు చేయమని ఏ పార్టీ కూడా చెప్పదు, ఎవరు కూడా చెప్పరు. నువ్వు ఏవైతే అక్రమాలు చేసినావో అవన్నీ కూడా అతి త్వరలో బయట పెట్టిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.